ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన చాలా మంచిగా ఉంది. అంటే మరి ఇప్పుడు పథకాలు పెట్టారు, అవి దేనికి పనికిరావు అని చెప్పేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. పథకాలు ప్రజలకి అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేక మంది కూడా సంక్షేమ పథకాల వలన లబ్ధి పొందుతున్నారు. ఈ గవర్నమెంట్ని ప్రజలందరూ కూడా హ్యాండ్స్ ఆఫ్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందుతుంది ఈ పథకాలు, మిగిలిన ఏ పార్టీకి అందడం లేదని చెప్పేసి అంటున్నారు కదా. లేదు, వైసీపీ పార్టీకే కాదు, పార్టీకి అతీతంగా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అసలు అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి జరగకుండా వాలంటీర్లను పెట్టి పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పి అంటున్నారు చంద్రబాబు గారు. అది వట్టి మాట. రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు వైద్య విద్య రంగాలలో అన్ని విధాలుగా రాష్ట్రంలో ముందంజలో ఉంది అంటే కేవలము జగన్ గారి గవర్నమెంట్ ద్వారానే ఉంది. నాడు నేడు కార్యక్రమం చేశారు కదా సార్, అవి ఓ బళ్ళకి పెయింట్లు వేసేసి నేను చేశాను అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అని చెప్పాను. లేదు, ఈరోజు అనేక పాఠశాలలో ఎలిమెంటరీ సెక్షన్ పాఠశాలలో కానీ హై స్కూల్లో కానీ ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ వాతావరణం కానీ ఆ బిల్డింగ్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్ని విధాలుగా డెవలప్ విషయంలో మంచిగా ఉంది. ప్రజలు కూడా సంతోషిస్తూ ఉన్నారు. విద్యార్థులు కూడా మంచిగా అన్ని విషయాలు సౌకర్యాలు ఉన్నందువలన ఎడ్యుకేషన్ పరంగా ముందంజలో ఉన్నారు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ఈ వైసీపీ పార్టీకి దబిడిగిబిడి అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అంటారు. అచ్చెన్నాయుడు మాటలు వట్టి మాటలు. టీడీపీ జనసేన గెలిచిన వైసీపీకి ఈ సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధి పొందారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ యొక్క వైఎస్ గవర్నమెంట్ని ఎన్నుకోవడానికి పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఈసారి గద్ద తీస్తాను జగన్, నేను సీఎం సీటు కూడా తాకలేను అని చెప్పి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. అవి మాటలు మాత్రమే పరిమితం, కానీ సీఎం సీటుని తాకనివ్వం అని చెప్పే మాటలంతా కూడా అభూత కల్పన మాటలు. చంద్రబాబు గారు అన్నారు నేనంటే వస్తేనే జాబులు వస్తాయి విద్యార్థులకి అని చెప్పంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినా జాబులు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అనేక మంది విద్యార్థులు మంచిగా చదువుకుంటూ ఉన్నతమైన స్థానంలో అనేక మంది డెవలప్లో ఉన్నారు. అంటే గత కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా, అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి విద్యార్థులు చదువుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వారి పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారు అంటే వారికి ఒక మంచి భవిష్యత్తు, ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోని ఎడ్యుకేషన్ పరంగా ముందంజలో ఉంది. ఈ విషయంలో అందరూ కూడా ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు. కనుక ఎడ్యుకేషన్ పరంగా కూడా అన్ని విధాలుగా ఆమోదయోగ్యంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ని ఇటువంటి పరిస్థితుల్లో ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. జగన్ గారు ఏమైతే ఆలోచించారో ఆలోచన తగినట్టుగా సీట్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు జగన్ గారిని నాకు భయపడి సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తున్నారు అని చెప్పండి. అదేం కాదు, భయపడేం కాదు. ఆడుకున్న పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల మార్చడానికి అవకాశం ఉన్న చోట మారుస్తూ ఉన్నారు.